హాయ్ ఫ్రెండ్స్, ఇది మేము ఉండే అపార్ట్మెంట్స్ అన్నమాట. మొత్తం నైట్ వ్యూ ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఆల్రెడీ హోమ్ టూర్ చూపించాను, కిచెన్ టూర్ చూపించాను. ఇప్పుడు మేమున్న అపార్ట్మెంట్స్ నైట్ వ్యూ అంతా చూపిస్తాను. ఇది హై రైస్ అపార్ట్మెంట్స్ అన్నమాట. దీంట్లో ఏమేమి ఉంటాయి అన్నీ చూపిస్తాయి. ఇదంతా బయట ప్లేస్. మేము ఉండే అపార్ట్మెంట్స్కి పేరు గోల్డెన్ రెసిడెన్సీ. ఆ గోల్డెన్ రెసిడెన్సీకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అన్ని షాప్స్ ఉంటాయి అన్నమాట. ఇదిగో మా పాప సైకిల్ తొక్కుతుంది బయట. నిజంగా ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే దగ్గరే షాప్స్, ఎటువంటి భయం లేకుండా లేడీస్ అని జెంట్స్ అని అందరూ బయట కూర్చునే ఉంటారు. ఈ షాప్స్ అని, కిరాణా స్టోర్స్ అని, నెక్స్ట్ సెలూన్స్ అని, ఐస్ క్రీమ్ పార్లర్స్ అని చాలా ఉన్నాయి బయట. సో ఇవన్నీ అవే. ఏదో కనిపిస్తుంది కదా నేమ్ గోల్డెన్ రెసిడెన్సీ అని, ఇది మా అపార్ట్మెంట్స్ నేమ్ అనమాట. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోదాము. రైట్ సైడ్ కూడా స్టేషనరీ షాప్స్ అని, నెక్స్ట్ స్వీట్ షాప్స్ అని, బేకరీస్ అని చాలా ఐటమ్స్ అన్నీ ఉంటాయి వీటిల్లో. బుకింగ్ ఆఫీస్ అని కనిపిస్తుంది కదా, ఈ అపార్ట్మెంట్స్ అన్నిటికీ ఆఫీస్ పైన ఉంటుంది. సో ఎవరైనా కావాలి అనుకుంటే ఇక్కడికి వచ్చి వాళ్ళతో బిల్డర్స్ తోటి మాట్లాడతారు. బిల్డర్స్ ఇక్కడే ఉంటారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. ఇది మెయిన్ రోడ్డు. ప్రస్తుతానికి రోడ్ అయితే డబల్ రోడ్ చేస్తున్నారు. చాలా బాగుంటుంది ప్లేస్. మాకు గుజరాత్ వచ్చిన తర్వాత చాలా బాగా నచ్చింది. సో చూసారా, హైరేజ్ అపార్ట్మెంట్స్ మీకు కాస్ట్ ఎంతలో ఉంటాయి, బాగా ఎక్కువ ఉంటాయేమో అని డౌట్ వస్తుంది కదా. ఈ కాస్ట్ వచ్చేసి తక్కువే ఉంటాయి ఇక్కడ మన హైదరాబాద్తో పోల్చుకుంటే. లోపలికి ఎంటర్ అయిన తర్వాత లోటస్ ఫ్లవర్లా చూడండి, దాంట్లో లైట్ ఉంటుంది, లోపల వాటర్ ఉంటాయన్నమాట. చాలా బాగుంటుంది. మాకైతే బాగా నచ్చింది. ఫ్లవర్ మొత్తమే ఈ అపార్ట్మెంట్స్కి బెస్ట్ అట్రాక్షన్. నెక్స్ట్ బైక్ పార్కింగ్, కార్ పార్కింగ్ చాలా బాగున్నాయి. ఇదంతా నైట్ 11:30 వరకు కూడా పేరెంట్స్ అయితే ఏంటి, పిల్లలైతే ఏంటి, ఇక్కడ కూర్చొని బాగా ఎంజాయ్ చేస్తారు. సెక్యూరిటీ ఉంటారు కాబట్టి పిల్లలు కూడా బయటకు వెళ్ళరు. మేమైతే బాగా కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాము. మా హస్బెండ్ అయితే వీడియో తీస్తున్నారు. మా పిల్లలు అయితే సైకిల్ తొక్కుంటూ ఉంటారు. మేమైతే డిన్నర్ చేసేసి వచ్చి బయట ఇలా కూర్చొని ఎంజాయ్ చేస్తాము. మన హైదరాబాద్లో ఈ ఫెసిలిటీస్లో ఉండాలంటే కంపల్సరీ 80 lakhs 90 lakhs వరకు ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే మాకు చాలామంది నాకు మెసేజ్ చేశారు, మీకు హోమ్ టూర్లో కనిపిస్తాయో మెసేజెస్, ఏంటి 35 lakhsలోనే మీకు మొత్తం అంత రిజిస్ట్రేషన్ అయిపోయిందా, వుడ్ వర్క్ అయిపోయిందా అని చెప్పేసి. లేదండి, మాకేంటంటే 35 lakhsలో రిజిస్ట్రేషన్ కలిపి అయ్యింది. నెక్స్ట్ వుడ్ వర్క్కి మాత్రం ఒక 3 lakhs వరకు అయ్యింది. ఫాల్ సీలింగ్కి 1 lakh అయింది. సో మొత్తం 40 లోపే మాకైతే విత్ రిజిస్ట్రేషన్ మొత్తం ఇంటీరియర్తో సహా అన్నీ అయిపోయాయి. నెక్స్ట్ చూడండి, ఇదంతా గార్డెన్. లోపల పిల్లలు క్రికెట్ ఆడతారు. నెక్స్ట్ జిమ్ ఉంది, బ్యాంకెట్ హాల్ ఉంది, నెక్స్ట్ ఇండోర్ గేమ్స్ ఉన్నాయి. చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఎగ్జిట్ ఒక సైడ్ నుంచి ఎంట్రీ, ఒక సైడ్ నుంచి పార్కింగ్ అయితే ఉంటుంది. మొత్తం 430 ఫ్లాట్స్ వరకు ఉన్నాయి. దీంట్లో ఒక 400 వరకు ప్రస్తుతం ఫిల్ అయిపోయి ఉన్నాయి, మిగతావి మాత్రం ఉన్నాయి. మనకి ఈ రేంజ్లో కూడా హైదరాబాద్లో నార్మల్ అపార్ట్మెంట్స్ కూడా రాదు. నాకు అర్థం కాలేదు, ఎందుకంటే మనది కొంచెం సిటీ దాన్ని బట్టి ఉంటాయి కదా రేట్స్ కూడాను. నాకైతే ఈ సొసైటీ చాలా బాగా నచ్చింది. కానీ ఫ్రెండ్స్ ఎవ్వరూ లేరు ఇక్కడ. మొత్తం గుజరాతీ వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, తెలుగు వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. నాకైతే ఫుల్ బోర్ కొడుతుంది. నెక్స్ట్ చూడండి, ఇదంతా లాన్ చుట్టూను. ఇది జిమ్ అనమాట. జిమ్ ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఇది కూడా 1 year అయ్యింది. మీరు మళ్ళీ 35 lakhsలో వచ్చింది ఓల్డ్ అపార్ట్మెంట్స్ ఏమో అనుకుంటారు. లేదు, ఈ అపార్ట్మెంట్స్ ఓపెన్ అయ్యి 1 year అవుతుంది. ఇప్పుడిప్పుడే అందరూ వస్తున్నారు అనమాట ఇళ్లలోకి. చూడండి, 13 floors ఉంటాయి. ఈ పైన రెడ్ కలర్ కనిపిస్తుంది కదా, ఇక్కడే మేము ఉండేది. ఆ లైట్స్ వెలుగుతున్నాయి, అదే మా ఫ్లోర్ అనమాట. పైన ఇది 12th floor, ఆ పక్క 13 floors ఉంటాయి. మేము 12th floorలో ఉంటాము. సో ఇదంతా కార్ పార్కింగ్ ఉంటుంది. నెక్స్ట్ పిల్లలు ఆడుకోవడానికి ఎటువంటి ప్రాబ్లము ఉండదు. చుట్టూ బాగా తిరుగుతూ సైకిళ్ళ మీద, నెక్స్ట్ షటిల్ ఆడుతూ, నెక్స్ట్ ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి పార్క్ కూడా ఉంది. పిల్లలు కూడా మంచిగా ఆడుతూ ఉన్నారు, చూసారా. ఫుల్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు మా పిల్లలు ఇక్కడికి వచ్చిన తర్వాత. సొసైటీ వరకు ఓకే, వాళ్ళకి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే పరిచయం అవుతున్నారు. నెక్స్ట్ ఏంటంటే హిందీ లాంగ్వేజ్, స్కూల్లో హిందీలోనే మాట్లాడాలి. వచ్చిన 2 monthsకి మా పిల్లలకి హిందీ అనేది వచ్చేసింది బాగాను. ఫ్రెండ్స్తోనూ వాళ్ళతోనూ హిందీలోనే మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడైతే బాగా ఆడిస్తున్నారు మా హస్బెండ్, బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు. ఇదైతే నైట్ వ్యూ అనమాట. మార్నింగ్ కూడా ప్రశాంతంగా పీస్ఫుల్గా వాకింగ్ చేస్తూ చుట్టూ ఒక్కొక్కసారి నెమళ్ళు కూడా కనిపిస్తూ ఉంటాయి. చాలా బాగుంటుంది ఈ ప్లేస్.
రోడ్డు కూడా దగ్గరే మాకు. ఆటో ఫెసిలిటీ మనకి చాలా ఉంటాయి. బస్సెస్ తక్కువ, కానీ ఆటోస్ అవి మాత్రం బాగా రెగ్యులర్గా ఉంటాయి ఎక్కడికైనా వెళ్ళాలన్నా సరే. మేము ఉండే ప్లేస్ భరూచ్ అనమాట. భరూచ్ దగ్గర ఇది గుజరాత్లోను. సో మెయిన్ రోడ్డుకి వెళ్ళాలన్నా 1 కిలోమీటర్ వరకు ఉంటుంది. రోడ్డు మీదకి వెళ్ళి మనం ఆటో ఎక్కితే మనకి ఇంకా ఏదైనా షాపింగ్ మాల్స్ అని, నెక్స్ట్ సెంట్రల్ అని, ఇవన్నీ మొత్తం 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ దగ్గరలోనే ఉన్నాయి. సో ప్రాబ్లమ్స్ లేదు. స్కూల్స్ కూడా దగ్గరలోనే ఉన్నాయి. మా పాపకైతే 1/2 కిలోమీటర్ దూరంలో స్కూల్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ షాప్లో చూసారా, ఇది కోలా ఐస్ అనమాట. కలర్స్ వేసి ఇస్తున్నారు కదా, చాలా చాలా టేస్టీగా ఉంది. ఈవినింగ్ టైంలో డిన్నర్ అయిపోయిన తర్వాత మేము రోజు నైట్ 10 o'clock 11 o'clock వచ్చి ఇలాగా ఈ కోలా ఐస్ తింటూ ఉంటాం. బాగా అలవాటైంది. కోలా ఐస్ 30 rupees. రోజు తినం కానీ ఒక 3 daysకి ఒకసారి 4 daysకి ఒకసారి తింటాము. ఫుల్ అయితే గాలి అయితే నార్మల్గా లేదు, ఫుల్ గాలి వేస్తుంది. మంచిగా ఎంజాయ్ చేస్తున్నాము. నెక్స్ట్ ఈ పక్కన అనమాట, మా అపార్ట్మెంట్స్కి పక్కన ఇది ఫస్ట్ క్రై అని, నెక్స్ట్ క్రోమా అని పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వస్తున్నాయి. సినిమా హాల్ వస్తుంది. సో ఆ ప్లేస్ అనమాట ఇదంతా. ఇంకా ఇప్పుడిప్పుడే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కాబట్టి ఫుల్ అవ్వలేదు. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారు గుజరాత్కి, హైదరాబాద్ నుంచి. సో వాళ్ళతో పాటు మేము ఇలా ఎంజాయ్ చేస్తున్నాము. టైం ఇప్పుడు నైట్ 11 o'clock అయింది. 11 o'clock ఇది షూట్ చేశాను నేను. సో ఇదే మా అపార్ట్మెంట్ నైట్ వ్యూ అనమాట. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.